మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము, ఈ మట్టిని మించిన దైవం లేదు, మట్టే మెతుకురా, ఈ మట్టే బ్రతుకురా అన్నటువంటి మహాకవి శ్రీశ్రీ రాసినటువంటి ఈ గీతాన్ని వీళ్ళు కళ్ళ కట్టినట్టు చూపించారు. ఇటువంటి నాటకాల్ని ప్రదర్శించే కొద్ది ప్రజల్లో మార్పు వస్తుంది. 1972లో అనుకుంటానండి, నా సరిగా సంవత్సరం గుర్తులేదు. మట్టి మనిషి నవల వచ్చింది. ఆ నవల పేజీ మొదలుపెట్టిన తర్వాత దాదాపు 340 పేజీలు 450 పేజీలు ఉంది. చివరి పేజీ వరకు వస్తుండ్రు, పూర్తయ్యేంత వరకు కూర్చుని రావలేదు. అది నిత్య జీవితంలో రైతు యొక్క కష్టాలు ఎలా ఉంటాయో, రైతు ఏ విధంగా మోసపోతున్నాడో అని కళ్ళ కనిపెట్టినట్టు చూసింది. చాలా హ్యాపీగా ఉండింది. అయితే కొంచెం చాలా ఫీల్ అయ్యాను నేను. చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఇటువంటి వాటిని చూడాలి. లాస్ట్ పార్ట్ నాకు బాగా నచ్చింది. సో ఇలా నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఇప్పటిదాకా ఇక్కడ ఎక్కడ చూడలేదు. ఇలాగా బాగుంది. డీటెయిలింగ్, అందరినీ నమ్మకూడదు, కొత్తగా తెలియజేస్తుంది. సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి లోటుపాట్లను ఎత్తి చూపించారు. ప్రతి పాత్రలో ఉన్నటువంటి పాత్రధారులు దాన్ని చాలా చక్కగా అద్భుతంగా నటించడం జరిగింది. 40 సంవత్సరాల నుంచి పేపర్ చదువుతున్నాను. ఎటువంటి రైతు కష్టాలు ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి కళ్ళకు కట్టినట్టు చూపించారు మనకి ఈ నాటకం ద్వారా. ఈ నాటకం మంచి మెసేజ్ ఉంది. బాగా ఆర్టిస్టులు కూడా బాగా నటించారు. అది నటించడం కంటే జీవించారని చెప్పగలను. ఎప్పుడో 1970వ సంవత్సరంలో వాసిరెడ్డి సీతాదేవి గారు రాస్తే ఆ నాటికని ఇప్పటికి కూడా ఇప్పుడు సమాజానికి కూడా అద్భుతంగా సరిపోయేటట్టు ఆనాడే ఆమె అద్భుతంగా రాసిన నవల మన అందరినీ ఈరోజు ఈ కస్తూరిబా కళాక్షేత్రంలో అద్భుతంగా అందరినీ 3.5 గంటల సేపు కదలకుండా నిలబెట్టి ఆనందంగా అద్భుతంగా చూశారు. అటువంటి నాటికని చూడడం నాకెంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ప్రతి పాత్ర, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద పాత్ర సాంబాయి వరకు, హీరోయిన్ దగ్గర నుంచి పని మనిషి దగ్గర నుంచి ప్రతి పాత్ర ఎవరైనా సరే వాళ్ళ పాత్రని జీవించారు. అంతే, అంత అద్భుతమైన నాటికని నేను ఈరోజు చూసి ఎంత ఆనందించానంటే అంత అద్భుతంగా ఆనందించాను. రియల్లీ ఇలాంటిది వాడవాడలా అన్ని చోట్ల ప్రదర్శించి ఎంతోమందిని ఉత్తేజం చేసి భూతల్లి భూమట్టి యొక్క విలువను తెలియజేసే విధంగా ఉంది. ముఖ్యంగా రచయిత వల్లూరు శివప్రసాద్ గారికి ముఖ్యమైన పాత్రలన్నీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం.